ప్రతి ఒక్క హిందువు ఒక్కసారైనా చూడాలనుకునే పుణ్యస్థలం, హిందువుల అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం, సాక్షాత్తు పరమశివుడికి అత్యంత పవిత్రమైన నివాసం అయినటువంటి కాశీ. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేనైతే రేణిగుంట ఎయిర్పోర్ట్లో ఉన్నాను. కనెక్టింగ్ ఫ్లైట్ అనమాట, రేణిగుంట టు హైదరాబాద్. సో దానికోసం వెయిట్ చేస్తున్నాము. ఇక అనౌన్స్మెంట్ వస్తే వెళ్ళిపోవడమే. సో ఇంకా ఇక్కడ ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయింది. జస్ట్ ఒక 45 ఆర్ 50 మినిట్స్ అనుకుంటా, రేణిగుంట టు హైదరాబాద్. హైదరాబాద్కి అయితే రీచ్ అయిపోయాము. సో ఇంకా ఇక్కడ నుంచి వారణాసికి ఫ్లైట్ చాలా గ్యాప్ ఉండే, 3 అవర్స్ పైన ఉండే. సో ఇంకా పైకి వెళ్ళిపోయి మనకు నెంబర్ ఇచ్చింటారు కదా, సో ఇంకా ఆ నెంబర్ కాడ వెయిట్ చేయాల్సి ఉండే. ఇక అంతసేపు వెయిట్ చేసే ఓపిక లేక జస్ట్ అలా ఒక్కసారి మొత్తం ఎయిర్పోర్ట్లో మనకు చాలా చాలా షాపింగ్ చేసుకోవచ్చు, కానీ టూ ఎక్స్పెన్సివ్ ఉంటాయి. సో జస్ట్ విండో షాపింగ్ లాగా చేసుకునే వాళ్ళు హ్యాపీగా చేసుకోవచ్చు, మంచిగా ఫుడ్ ఉంటుంది, ఎంజాయ్ చేయొచ్చు. సో ఇంకా ఇది 6:30 అవుతుంది అనుకుంటా, ఐ థింక్. ఇంకా ఎర్లీ డిన్నర్ అంటారు కదా, సో ఎర్లీ డిన్నరే చేసేస్తున్నాము. దోశలు, తర్వాత వచ్చేసి పచ్చడి, పొడి అనమాట. చాలా అంటే చాలా బాగుండే. సో ఇంకా చాలా అంటే చాలా బోలెడ్ టైం ఉండే. సరేనేసి ఎయిర్పోర్ట్ అంతా జస్ట్ అలా ఒక లుక్ వేసేస్తామని చెప్పేసి కిందికి వచ్చేసి అట్లా చూస్తున్నాం. నాకైతే పర్ఫ్యూమ్ ఒక దగ్గర చాలా బాగా నచ్చింది, కస్టమైజ్డ్ పర్ఫ్యూమ్. అది చాలా బాగుండే, అంటే మనకు నచ్చినది మనకు కస్టమైజ్ చేసిస్తారు. నేను ఒక ఆరెంజ్ ఫ్రేగ్రెన్స్తో ఇంకొక ఏమంటారు జాస్మిన్ ఫ్రేగ్రెన్స్ 2 కలిపి చేయమన్నాను. చాలా బాగుందండి, మైల్డ్ ఫ్లేవర్తో ఉండదు, అంటే మనకు అరోమా కూడా చాలా మైల్డ్గా ప్లెజెంట్గా ఉండే, అది బాగా నచ్చింది. సో కస్టమైజ్ చేసి ఇస్తామని చెప్పారు. ఇంకా అలా అన్నప్పుడు వాళ్ళైతే మేడం మీరు చేస్తారా, నేను చెప్తూ ఉంటాననింది ఆ పక్కన అమ్మాయి. సో ఇంకా వై నాట్ ట్రై ఇట్ అనిపించింది, నేనైతే చేశాను. చాలా బాగా అనిపించిందండి, ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట.
సో నాకైతే ఎందుకో కొత్తగా ఏదైనా ట్రై చేయాలన్నా, నేర్చుకోవటం అన్నా ఎక్కడ లేని ఇంట్రెస్ట్ వచ్చేస్తదండి. చాలా హ్యాపీగా చేసేస్తాను. ఇంకా ఈ లోపల అనౌన్స్‌మెంట్ వచ్చేసింది ఫ్లైట్ వచ్చిందనేసి. సో ఎట్టకేలకు వారణాసి గడ్డ పైన అడుగు పెట్టేశాను. సో శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు కదండీ! నాకైతే కాశీ అనేది 2 టైమ్స్ దగ్గర వరకొచ్చి క్యాన్సిల్ అయితే అయిపోయింది. ఇప్పుడు వెళ్ళే కాశీకి కూడా జస్ట్ ఒక 1 అవర్ ముందు కూడా క్యాన్సిల్ చేసుకుందాం అనుకున్నాను నేనైతే నిజంగా. ఎందుకంటే నాకు నచ్చని నెలల్లో నేను ప్రయాణం చేయలేనండి. అంటే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఈ 6 మంత్స్ మాత్రమే నేను ఏదన్నా ట్రిప్స్‌కి వెళ్తాను తప్ప మిగిలిన 6 మంత్స్ అంటే ఈ సమ్మర్‌లో చల్లటి ప్రదేశాలకు వెళ్తాను తప్ప ఈ హీట్ ప్రదేశాలంటే నాకు అసలు సెట్ అవ్వవు. నేను వెళ్ళే ముందు వరకు నేను క్యాన్సిల్ అయిపోతా అని చెప్తూనే ఉన్నానండి. బట్ తెలీదు దేవుడు ఎందుకు రప్పించుకున్నాడో నాకు తెలీదు. नाम क्या है भाई? राहुल। राहुल। यहाँ सूर्य कैसे है? बहुत गर्मी. సో ఇంకా రూమ్ పక్కనే ఈ శాండ్విచ్ షాప్ ఉండా. నేను దగ్గరుండి చెప్పి వేయించుకుంటున్నా. ఆల్రెడీ చేసినట్టు ఉండే హీట్ చేసిస్తానన్నాడు. వద్దని చెప్పి ఫ్రెష్గా వేయించుకుంటున్నాను. అప్పుడు 11:30, 12 అవుతుంది టైం, నైట్ అనమాట. ఇంకా అర్లీగా తిన్నారు కదా అని చెప్పి పిల్లల వరకు నేను శాండ్విచ్ ఫ్రెష్గా వేయించుకుంటున్నాను. వారణాసిలో 12కి స్ట్రీట్ శాండ్విచ్. ఇక మార్నింగ్ వచ్చేసి కొన్ని చిన్న టెంపుల్స్ ఉన్నాయి. మెయిన్ వచ్చేసి వారాహిదేవి అమ్మవారు, విశాలాక్షి అమ్మవారు టెంపుల్స్. వారాహి అమ్మవారు అయితే 8:30 వరకే ఉంటుందంట. సో అందువల్ల త్వరగా దర్శించుకుందామని వెళ్తున్నాం. నాకు తెలిసి నేను చూసిన విధానంలో కాశీ అయితే ఒక 10 సంవత్సరాలు వెనక పడిపోయింది అని చెప్పొచ్చండి. నిజంగా అంత వెనకబడినట్లు అనిపిస్తుంది అక్కడుండే మనుషుల్ని అవన్నీ చూస్తే. ఇంకోటి ఏంటంటే అక్కడ నములుతూనే ఉంటారండి నోట్లో వేసుకొని. అసలు ఏ షాప్లో చూసినా నములుతూనే మాట్లాడిస్తే నములుతూనే మాట్లాడతారు వాళ్ళు. అది చూస్తే ఆ స్మెల్ వామిటింగ్ సెన్సేషన్ వచ్చేస్తుంది ఆ వాసనకు. లిటరలీ అదైతే చాలా అంటే చాలా అన్‌కంఫర్ట్ అనిపించింది కాశీలో నాకు. ఇంకా ఇక్కడ తిలకం అంటే మనకు గంధంతో ఈ తిలకం వేస్తారు కదా, మంచిగా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయొచ్చండి. చాలా మంచి పాజిటివ్గా అనిపిస్తుంది, మన ఫేస్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి ఇంకా వారాహి అమ్మవారి టెంపుల్కి వచ్చేసాము. సో మనకు వచ్చేసి వారాహి దేవత మనకు కాశీలో గ్రామ దేవత చెప్తారు కదా, అంటే చీకటి పడింది మొదలు ప్రొద్దున్న వరకు గ్రామ సంచారం చేసి వచ్చి విశ్రాంతి తీసుకుంటుంది అమ్మవారు. అమ్మవారిని అయితే ఇక్కడ డైరెక్ట్గా దర్శించుకోలేమండి. అమ్మవారు ఆలయంలో భూగర్భంలో ఉంటారు. మనం పైన నుంచి అమ్మవారిని దర్శించుకోవటానికి వాళ్ళు మనకు కన్నాలు ఏర్పాటు చేస్తుంటారు. అక్కడి నుంచి అమ్మవారిని హ్యాపీగా దర్శించుకోవచ్చు. ఇక్కడ ఇంకా అడుగడుక్కి కాషాయం వేసుకున్న సాధువులు ఉంటారు. ఇంకా కాశీ అంటేనే అంతే కదండి. కాశీలో నాకు ఒకటి అనిపించింది ఏంటంటే
మామూలుగా తిరుమలలో నిలువు దోపిడీ ఇస్తామని చెప్పేసి వెంకటేశ్వర స్వామికి మొక్కుకుంటారు కదా, మనం మొక్కుకొని నిలువు దోపిడీ ఇస్తాం. బట్ కాశీలో ఏంట్రా అంటే మనల్ని బలవంతంగా నిలువు దోపిడీ చేసేస్తారండి. टच टच विश्वनाथ విశ్వనాథ్, अन्नपूर्णा అన్నపూర్ణ, विशालाक्षी విశాలాక్షి, काल भैरव కాలభైరవ్, नवग्रह నవగ్రహ, शांतिग्रह శాంతిగ్రహ, नेम पेरू नेम मनोहर वाइफ శిరీష. पिलर नेम व्यक्ति का नाम చాలా బాగా ఎక్స్పీరియన్స్ అయ్యాను నేను కాశీలో. చాలా అంటే చాలా చిన్న సందులు ఉన్నా పర్లేదండి, ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే మనకు అక్కడ ఏ ప్రాబ్లం ఉండదు. బట్ అక్కడి వాళ్ళు ట్రాఫిక్ రూల్సే పాటించరండి బాబు, అదొక్కటి అక్కడ మైనస్. ఇక విశాలాక్షి టెంపుల్ కూడా చూసేసాం. దాని తర్వాత కొద్దిగా టీ ఆర్ టిఫిన్ కొంచెం కడుపులోకి వెళ్ళిపోవాలి కదా. కాకపోతే అండి 41-42 అండి డిగ్రీస్ ఉండే ఎండలు. ఎంత ఎండలు అంటే నిజం చెప్తున్నా బాబోయ్, నా లైఫ్లో నేను ఇదే ఫస్ట్ ఎండల కాలంలో అడుగు పెట్టడం అనిపించింది నాకు. నేను ఎంత బలవంత పెట్టినా అడుగు పెట్టను దాన్ని, ఎందుకో పెట్టేశాను, చూసేశాను, దేవుడు రప్పించుకుంటే అంతే కదా మరి. చాలా అంటే చాలా వేడి గాలులు. నాకైతే నా మైండ్ డైవర్ట్ అయిపోయింది కంప్లీట్గా. అంటే ఎంత ఉబ్బరం అంటే అబ్బా, అసలు లిటరల్లీ చెప్తున్నానండి, అంత ఉబ్బరం వేసింది అంత ఎండకు. ఆ కాశీలో ఉన్నంత వరకు కూలింగ్ గ్లాసెస్ అయితే నేను మెయింటైన్ చేశానండి. నిజంగా అవి నన్ను కొద్దిగా రక్షించాయనే చెప్పచ్చు. కళ్ళ నుంచి వేడి హెడేక్ వచ్చే ప్రమాదం నుంచి తప్పించుకున్నాను. చాలా అంటే చాలా కంఫర్ట్గా అనిపించింది నాకు. ఆ గ్లాసెస్ స్టైల్కి అయితే కాదండి, కూలింగ్ కోసం మాత్రమే నేను భలే క్యారీ చేశాను. ఇక మెయిన్ కాశీ విశ్వేశ్వరుని దర్శించుకునేది ఈవినింగ్ 3:30కి, ఎందుకంటే స్పర్శ దర్శనం అప్పుడే ఉంటుందని చెప్పారు. సో నిజంగా అండి కాశీలో కొన్ని మైనస్లున్నా, అదేదో వేదవచనం ఒకటి ఉంది చూడండి, అయోధ్య మధురామాయే కాశీ కాంచి అవంతిక పూరి ద్వారవతే సప్త ఇతి మోక్షదాయక అనేది. సో మోక్షాన్ని ప్రసాదించే క్షేత్రాలలో మనకు కాశీ ఒకటని చెప్తారు. కాశీలో మరణిస్తే ముక్తి వస్తుందని నమ్మే వాళ్ళు ఎంతమంది అండి బాబు. అంటే చావును కోరుకుంటూ మన వారణాసికి వచ్చే వాళ్ళు వేలల్లో ఉంటారు. వాళ్ళ శేష జీవితాన్ని అయితే కాశీ విశ్వేశ్వరుని సన్నిధిలో గడపాలనుకునే వాళ్ళు ఎంతమంది అండి బాబు. ఇక వృద్ధాప్య దశలో అయితే పట్టుదలతో వచ్చి కాశీకి కన్ను మూసిన వాళ్ళ కథలు ఎన్నెన్ని వింటూ ఉంటామండి మనం. అంతేనా, మనకి ఇంకా కాశీలో అంతిమ సంస్కారం చేస్తే మోక్షం లభిస్తుందని, ఎక్కడ పోయినా కాశీలోనే తమ కట్టె కాలాలని చివరి కోరికగా చెప్పేవాళ్ళు ఎంతమంది ఉంటారండి. చివరికైతే పోయిన వారి అస్థికలు కాశీలోని గంగలో కలిపితే ముక్తి లభిస్తుందని చెప్తూ ఉంటారు కదా. అంత పవిత్రమైన మన హిందువుల క్షేత్రం అండి బాబు ఇది. సో మనకు అక్కడ కనిపిస్తుంది కదా, అదే అనమాట స్వామి గోపురం. 3:30కి వచ్చి మేము దర్శనం చేసేసుకున్నాం. స్పర్శ దర్శనం అత్యద్భుతంగా అయింది. కానీ ఆ సూర్యభగవానుడైతే దడదడలాడించేశాడండి బాబు. చూడండి, అదే అనమాట స్వామివారి గోపురము. ఇప్పుడు మనం దర్శించుకుంటున్న ఈ విశ్వనాథుని ఆలయము అసలైంది కాదండి. అసలైన కాశీ విశ్వేశ్వరుని ఆలయాన్ని ఔరంగజేబు కూల్చివేసేశాడు. కూల్చివేసిన శిథిలాలపైననే ఔరంగజేబు అయితే మసీదు కట్టాడు. సో ఇప్పుడు మనం దర్శించుకుంటున్న ఈ విశ్వేశ్వరుని ఆలయాన్ని మరాఠా మహారాణి అయినటువంటి అహల్యాబాయి గోల్కర్ కట్టించిందే. అది కూడా ఇప్పుడు ఉన్న మసీదు పక్కన ఉండే ప్లేస్లోనే కట్టించారు. సో ఇప్పుడు మనకు ఆ అహల్యాబాయి పుణ్యమా అని మనకు కాశీలో మన విశ్వేశ్వరుడికి ఒక ఆలయం అయితే ఉందండి. దర్శనానికి వెళ్ళేటప్పుడు దగ్గరలోనే కొన్ని షాప్స్ ఉంటాయి, అక్కడే లాకర్ ఉంటుంది. ఆ లాకర్లో మనం చెప్పులు సెల్లులు అక్కడ పెట్టేసి వెళ్ళిపోవచ్చు. సో ఇంకా ఇక్కడ వచ్చేసి ది ఫేమస్ అన్నమాట, వారణాసిలో ఫేమస్ బ్లూ మలై షాప్. ఇదైతే కొరియన్స్కు చాలా ఫేవరెట్ అంట ఇది. సో మేము వెళ్ళినప్పుడు కూడా అక్కడ కొరియన్స్ కనిపించారు. చాలా టేస్ట్ ఉంటుందండి. మలై అన్నమాట, మనకు కాశీలో మలై అనేది, తర్వాత లస్సీ అనేది చాలా ఫేమస్. ఈ షాపు కొన్ని సంవత్సరాలుగా ఉండదండి.
ఇక్కడైతే ప్రపంచంలో నలుమూలల నుంచి వచ్చిన వారి ఫొటోస్ గోడలకైతే అంటించి ఉన్నాయి. అది చాలా బాగా అనిపించింది. అంటే చిన్న చిన్న పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోస్ ఉంటాయి కదా! సో, అలాంటి ఫొటోస్ అంతా మొత్తం గోడలకి అంటించేసుండారండి. ఇంకోటేంటంటే నేనిప్పుడు వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు చూశాను. పైన కూడా స్లాబ్ లాగా ఉంటుంది కదా! పైన కూడా ఫొటోస్ మొత్తం అంటించి ఉన్నాయి. అది అది కొంచెం యూనిక్‌గా అనిపించింది నా వరకు నాకు. అంటే అక్కడికొచ్చి తిన్న వాళ్ళ ఫొటోస్ అన్నమాట అవి. सत्य है राम नाम सत्य है राम नाम सत्य है राम नाम सत्य है राम नाम लाइट को తీసుకొచ్చి ఇదొచ్చేసి మణికర్ణిక ఘాటు. మనకు ఈ కాశీ వెళ్తుంటే ఒక్క మృతదేహాన్నైనా తీసుకెళ్తూ రామ్ రామ్ సత్యహే అనేది మనకు వినిపిస్తుంది. ఖచ్చితంగా ఒక్కసారన్నా వింటాం, చూస్తామన్నమాట. సో ఇక్కడ చూడండి, కట్టెలు అన్నీ పెట్టుండారు. అంటే చందనంతో కాల్చే వాళ్ళు ఉంటారు, నార్మల్ కట్టెలు కాల్చే వాళ్ళు ఉంటారు. ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర పోగు చేసి పెట్టుంటారు. అంటే ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు చెప్తే ఆ కట్టెలు వేసి వాళ్ళను కాలుస్తారనమాట. మనకు మామూలుగా శవం అంటేనే అంటారు. అసలు అటు పక్కనే వెళ్ళము. ఒకవేళ అటుపక్క వెళితే కూడా మనం ఎంతో అంత ఇవి చేసుకుంటాం కదా, శుద్ధి చేసుకుంటాం, తలస్నానాలు చేస్తాము, ఇంకా ఎన్నెన్నో చేసుకుంటాం మనమైతే. కానీ ఆ కాశీలు మన ముందే వెళ్తూ ఉంటాయి మృతదేహాలు, మనం వాళ్ళ పక్కనే వెళ్తూ ఉంటాం. అట్లే వెళ్ళి దర్శనాలు చేసుకుంటూ ఉంటాము, అట్లే గంగా స్నానాలు చేస్తూ ఉంటాం. అప్పుడు మన ఎవ్వరికీ అంటూ అనిపించదు కదా, దాన్ని పక్కనే ఆనుకొని వెళ్తూ ఉంటాం కదా. సో అదే అనమాట కాశీ మహత్యం అంటే. అసలు ఏవి పట్టించుకోము, ఆ నేల మీద అడుగు పెడితే అదొక రకమైన లోకానికి వెళ్ళిపోయినంత ఫీలింగ్ కలుగుతుంది. సో ఇంకా ఇక్కడి నుంచి బోటింగ్ ఉంటుంది మనకు. ఈ బోటింగ్లోనే మొత్తం ఘాట్స్ అన్నీ చూపిస్తారండి. మణికర్ణిక ఘాట్ అనేసి, దశ అశ్వమేధ ఘాట్ అనేది, కేదార్నాథ్ ఘాట్ అని, సత్యహరిశ్చంద్ర ఘాట్ అని, మన్మందిర్ ఘాట్ అని, లలితా ఘాట్ అని, హస్సీ ఘాట్ అని, ఇలా అన్నీ మనకు బోటింగ్లో వెళ్తూనే అన్నీ కవర్ చేసేస్తారు. మనకు గంగా హారతి మనకు వచ్చేసి మామూలుగా కాశీలో గంగా హారతి 5-6 ఘాట్ల కాడిస్తారు. మనకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే దశాశ్వమేధ ఘాట్లో మనకి ఎక్కువగా ఫేమస్ అని చెప్తారు గంగా హారతి.
వెయిట్ వెయిట్ వెయిట్. ఇక్కడైతే ఒక టెంపుల్ దగ్గర ఆగాము. ఎంత వేడి ఉంటుందంటే, ఎంత ఉబ్బరం పెడుతుందంటే అంత ఉబ్బరం పెడుతుంది. అక్కడైతే పిల్లలు చక్కగా ఆడుకుంటున్నారండి. ఒక పక్క పిల్లలు ఆడుతూ, ఇంకో సైడ్ అయితే పిల్లలు వేదాలు చదువుకుంటూ చాలా బాగుండే అండి. ఇక గంగా హారతికి అందరూ కూర్చుంటున్నారండి. నాకు తెలిసైతే ఎండను బేర్ చేయగలము అన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వచ్చి దర్శించుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇంకా సమ్మర్ వెకేషన్స్కి వచ్చేవాళ్ళు మామూలుగా చల్లటి ప్రదేశాలకు పోతారు. బట్ ఏంట్రా అంటే మొన్ననే కుంభమేళ అయిపోయింది కాబట్టి ఇప్పటికి కూడా ఆ పవిత్రత ఇంకా ఉంటుంది అని నమ్మేవాళ్ళు హ్యాపీగా వచ్చి దర్శించుకొని వెళ్ళిపోవచ్చు. కానీ కొంచెం ప్రికాషన్స్ తీసుకొని వస్తే బెస్ట్ అండి. ఎందుకంటే చాలా అంటే చాలా ఎండలు ఉన్నాయి. హెల్త్ ఈజ్ వెల్త్. హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మధ్య నేను కాశీ నుంచి వచ్చినాక న్యూస్లో చదివాను, చాలామంది ఆ వేడికి చనిపోయారని కూడా విన్నానండి నేను న్యూస్లలో. ఐ మీన్ వడగాలులకు. సో జాగ్రత్త, బీ కేర్ఫుల్ వెళ్ళాలనుకున్న వాళ్ళు మాత్రం. చక్కగా గంగా హారతి అంతా అయిన తర్వాత దగ్గరలో ఇంకా 2-3 టెంపుల్స్ ఉన్నాయి. అవి కూడా చూసుకొని లాస్ట్లో కాలభైరవ టెంపుల్ కూడా చూసుకున్నాను. కాశీలో అయితే చూస్తుంటే టెంపుల్స్ వస్తూనే ఉంటాయండి. ఇల్లులు కూడా చాలా పాతవిగా అనిపిస్తాయి. ప్రతి ఒక్క ఇంట్లో ఒక్కొక్క దేవాలయం ఉందేమో అన్నట్లు అనిపిస్తుంది. ఆ కట్టడాలు చూస్తే కూడా అప్పట్లాగే అనిపిస్తాయి అన్నమాట. ఈశ్వరుడు నన్నైతే నాకు ఇష్టం ఉండే నెలల్లో రప్పించుకోలేదు, నాకు ఇష్టం లేని నెలల్లో బలవంతంగా రప్పించుకున్న దర్శనాలు అన్నీ అద్భుతంగా అత్యద్భుతంగా జరిగాయండి. చాలా అంటే చాలా మెమరబుల్గా అనిపించింది. కాశీ అనేది ప్రతి ఒక్కరికి ఒక కళ. సో నేను అది రీచ్ అయ్యాను అని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్.